కమిషనర్ కూతుర్లకు మొగుళ్ళు రారా కమిషనర్ కూతుళ్ళకి మొగుళ్ళు రారా అని అప్పట్లో ఒక డైలాగ్ బాగా ఫేమస్ అయింది చూసిర్రా. అట్లనే మర్డర్లు చేసి జైల్లో ఉన్న క్రిమినల్స్ మేము బర్త్డేలు చేసుకోవద్దా అని అంటున్నారు కొంతమంది కర్ణాటకలో ఉన్న రౌడీలు. చూడండి. మీరు చూస్తున్న విజువల్ బెంగళూరులో ఉన్న పరప్పన అగ్రహార జైల్లది. అక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రముఖుడు రౌడీ షీటర్ శ్రీనివాస్ అలియాస్ గుబ్బచ్చి సీనా. చూసిరుగా, మంచిగా మెడలో ఒక యాపిల్ల దండ, కేకు, సెల్ ఫోన్లు, సెల్ఫీలు, అక్కడ మొత్తము విజిటర్స్. అసలు ఇదంతా జరుగుతున్నది జైల్లో. ఒక మర్డర్ కేసులో అక్యూజ్డ్ అయిన వ్యక్తికి ఇన్ని రాజభోగాలు అన్నట్టు. థ్యాంక్స్ టు కర్ణాటక పోలీస్ అని ఆ వచ్చిన విజిటర్లందరూ రేపు ఒక పెద్ద ఫ్లెక్సీ వేయించినా కూడా ఆశ్చర్యం ఏం లేదు. ఈ పరపన అగ్రహార జైలు అనేది అప్పట్లో బాగా ఫేమస్ అయింది, తెలుసు కదా. ఆదాయానికి మించిన ఆస్తులున్న కేసుల జయలలిత గారు అరెస్ట్ అయ్యి 21 రోజులు ఆ జైల్లోనే ఉన్నారు. అప్పటి నుంచి ఆ జైలు బాగా ఫేమస్ అయింది. ఈ జైలు మీద ఒక పెద్ద విమర్శ ఉంది ఏంది అని అంటే, అక్కడికి ఏ సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్స్ కానీ అరెస్ట్ అయిపోయినరు అనుకో, వాళ్ళకి మాత్రం మస్తు కంఫర్ట్స్ ఇస్తారంట వాళ్ళు. అందుకోసమే ఆ రౌడీ షీటర్ కూడా అంత మంచిగా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు. అది చూస్తే అట్లనే అనిపిస్తుంది. ఇక ఫ్యూచర్లో ఎవరన్నా ఇట్లనే అరెస్ట్ అయ్యిండ్రు అనుకో, మమ్మల్ని మాత్రం ఆ జైలుకే పంపురని అర్జీలు పెట్టుకుంటారు కావచ్చు.